హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? సరే, నువ్వు అన్నది పక్క పెడదాం. ఫస్ట్ నువ్వు క్వశ్చన్ అయితే చెప్పు. ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి ఎందుకు బ్రతుకుతున్నావు? నీకు అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, మరి తెలంగాణ ఎందుకు వచ్చినావు? ఇప్పుడు నేను ఆంధ్ర వాళ్ళని అందరినీ నేను అనట్లేను. ఎవరైతే వీళ్ళలాగా ఆలోచించి ఇలా చేస్తున్నారో వాళ్ళని. ఇప్పుడు మీరు ఆంధ్ర నుంచి వచ్చిర్రు, తెలంగాణలో లైఫ్ మంచిగా లీడ్ చేస్తున్నారు, మీరు మంచి సెటిల్ అయినారు, మీ ఫ్యామిలీ మంచిగా చూసుకుంటున్నారు, మంచి ప్రాపర్టీస్ కొన్నారు, సరే ల్యాండ్స్ కూడా కొన్నారు. ఆ? అంటే తెలంగాణకు వచ్చి మీరు తెలంగాణ మీద డిపెండ్ అయ్యారు. అంటే తెలంగాణ మీకు ప్లేస్ ఇచ్చారు. తెలంగాణ బ్రతుకు అంటే మీరు ఇప్పుడు తెలంగాణ మంచిగా నువ్వు మంచి చూడకపోయినా పర్లేదు, బట్ డిస్రెస్పెక్ట్ ఎందుకు చేస్తున్నావు వచ్చి? మీరు కొనగలుగుతారా? ఎందుకు ఇవ్వాలి? చెప్పాలంటే బ్రిటిషర్స్ చాలా బెటర్ మీకు కదా. వాళ్ళు వచ్చారు, వారు దొంగలే, దోచుకొని వెళ్ళారు. ఓకే, వాళ్ళకి ప్రేమ, కరుణ, దయ, జాలి అన్న అవసరం లేదు. వాళ్ళు చిన్న దొంగలు తీసుకెళ్ళి, బట్ మీరు బ్రతకడానికి వచ్చారు కదా. అంటే మీరు అక్కడ చుట్టుపక్కల ఎలా ఉండాలి? వాళ్ళతో కలిసినట్టు ఉండాలి, మంచి ప్రేమ ఉండకపోయినా పర్లేదు. బట్ మరీ ఇలా ఒకటేసారి ఇట్లా మాట్లాడాలి అంటే, ఇప్పుడు నువ్వు మాట్లాడితే నీకు ఏమొచ్చింది? ఇప్పుడు ఆంధ్ర లెవెల్ పైకి వెళ్ళిపోయిందా? తెలంగాణ కిందికి వెళ్ళిందా? కాదు కదా. ఎందుకు ప్రతి ఒక్కరికి తెలంగాణ వచ్చి బ్రతకండి, ఎవరేమనట్లేదు. తెలంగాణ యాస బాలేదు, తెలంగాణ ఎట్లుంది అట్లుంది, తెలంగాణ ఇది అది. ఎందుకు వచ్చిందెందుకు అది చేసుకొని వెళ్ళు. అంటే అక్కడ లేక ఇక్కడికి వచ్చినావు, మరి ఎందుకు మరి అంత అవసరం లేదంత. సో నేనేమంటున్నా అంటే, నువ్వు రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు, డిస్రెస్పెక్ట్ మాత్రం చేయదు.